నేను గత 20 ఏళ్ళ నుంచి నేను తిరుపతిలో ఉన్నాను. ఇక్కడ ఎంతో వెనుకబడిన ప్రాంతాలు ఈ ఆరుమడి తాగునీరు సమస్య. ఇక్కడ గత నేను చిన్న పంచులో కూడా ఒక సైకిల్లో నేను అచ్చంపేట, అందుకే ఇవన్నీ చూసి కూడా నాకు చాలా బాధ వేసింది. అలాగే ఏ రోజు సగం ఊరు మునిగిపోతుందో తెలియదు, ఒక ప్రాణం కూడా అక్కడే వదిలిపోసిన పరిస్థితి ఉంది. ఈ రాచల గేటు కూడా ఈరోజు నేను నెరవేరుస్తానేసి కూడా మాకు జిల్లా అధ్యక్షుడు మాట ఇచ్చారు. కాబట్టి ఇలాంటి అందరూ కూడా ప్రజలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేగా గెలిచేసి కోట్ల రూపాయలకి అవకాశం ఇస్తే మేము ఏం చేస్తామనేది కూడా నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాచల గేట్ ఎదుర్కొని రాచల గేటు సమస్య అయితే ఏముందో తాగునీటి సమస్య మీరు ఎంతసేపు ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకొని నాయకులను గెలిపిస్తే మండలాల్లో తిరగడం జరిగింది. అప్పటికి కూడా మా గురువు గారు ఎవరంటే దానం నాగేందర్ ఉంది. నాకు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ కానీ యాదవులు కానీ అన్ని క్యాస్టులు రెడ్డిస్ కానీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు కానీ ప్రతి ఒక్క సక్సెస్ అయినాయి. ముఖ్యంగా విశ్వకర్మ యోజన, విశ్వకర్మ 17 చేతివృత్తుల కులాలకి 17 రకాలు స్కీమ్స్ పెట్టాడు. అన్ని నాయకులు కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రోజు పోవాలంటే వెనక లేదు ముందు లేదు. కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యం. ఈరోజు కూడా ఇవన్నీ ఆయన కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు నరేంద్ర మోడీ గారు ఆయన పని అయితే ఖచ్చితంగా మేమైతే బలంగా గిద్దలూరు సీటు మాత్రం బీజేపీ తరఫున కోర్చేయంటూ కూడా శివాడైనా ఒకటే మాకు హామీ ఇచ్చారు. ఒకవేళ బీజేపీ అందిస్తున్నటువంటి చేయూతను గురించి మీ ఆలోచన విధానాన్ని గురించి చెప్పండి. రోజుల్లో కూడా వందల సంఖ్యలో మేము కూడా ధర్నా చేసేందుకు ఎవరు స్థలం కేటాయించకపోయినా భారతీయ జనతా పార్టీ తరఫున దుర్వినియోగం చేశారు ఫండ్. ఆ ఫండ్ అనేది డెవలప్మెంట్కి వాడలేదు. ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.